ప్రతిష్టాత్మకంగా తీసిన ఒక ఫోటో కొన్ని పేజీల వార్తా సారాంశంను అర్థవంతంగా తెలియచేసి పాఠకులను ఆలోచింపచేస్తుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఫోటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రతిరోజు దినపత్రికలు చదవటం అలవాటని, అన్ని వార్తలు చదవకపోయినా అన్ని పేజీలలోని ఫోటోలను చూసి ఆ వార్తల్లోని అంశాన్ని అర్థం చేసుకుంటానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం హామీలపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఫోటో ఎంట్రీలను ఇక్కడ ప్రదర్శించారు. 5 కేటగిరీలలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫోటోలను తీసిన ఫోటోగ్రాఫర్లకు మెమెంటో, శాల్వా, నగదు పురస్కారాలను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అందజేసి అభినందించారు. ఫోటోగ్రాఫర్లు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అలాగే ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు, సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్లు డిఎన్ జగన్, డి శ్రీనివాస్, కె వెంకటరమణ, సిఐఈ రాధాకిషన్, మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, శాఖ ఫోటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు.